అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా యెమెన్లోని హౌతీలే టార్గెట్ గా ఇజ్రాయెల్ కూడా దాడుల్ని వేగవంతం చేస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి హౌతీ, మరి ముఖ్యంగా యెమెన్కి సంబంధించి హౌతీ టార్గెట్లే, హౌతీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యెమెన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. హౌతీల అంతమే లక్ష్యంగా నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు కూడా. ఇజ్రాయెల్ టార్గెట్ గా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు హౌతీలకు ఇరాన్ మద్దతుగా ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. అటువంటి ఆ అంశాన్ని ఇజ్రాయెల్ కూడా చెబుతోంది. ఇరాన్ మద్దతుగా హౌతీలను వదిలిపెట్టేదే లేదంటోంది. హౌతీలపై దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అయితే ఇదే అంశం మీద హౌతీలు ఒకటే అంటున్నారు, ఇక్కడ మా మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుంది కాబట్టి మేము ప్రతీకార దాడులకు దిగుతున్నామని హౌతీ రెబల్స్ చెబుతూ ఉంటే, మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి హౌతీలు ఇక్కడ బుద్ధి తెచ్చుకోవాలి. హమాస్ కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా కావచ్చు, అసాద్ కావచ్చు, వీళ్లకు సంబంధించి వీరి నుంచి నేర్చుకోకపోతే మిడిల్ ఈస్ట్లో ఎవరికైనా గుణపాఠం తప్పదు. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ని టార్గెట్గా చేసుకుని ముందుకు వెళ్తే కనుక ఎవరికైనా గుణపాఠం తప్పదు, ఎవరికైనా ఒకటే అంటూ చెబుతున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఒకటే చెప్పడం జరుగుతోంది, మమ్మల్ని మా పౌరుల్ని ఎవరైనా టచ్ చేస్తే కనుక వదిలిపెట్టేదే లేదంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడనే చెప్పుకోవాలి బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఒకటే అంటున్నాడు ఆయన, ఎవరైనా మా ప్రజల జీవితాలను ఆపదలోకి నెట్టాలనుకుంటే, మా ప్రజల జీవితాలని ప్రమాదంలో నెట్టేయాలనుకుంటే వాళ్ళని విడిచిపెట్టేదే లేదు, వాళ్ళని వదలం, వాళ్ళను కఠినంగా శిక్షిస్తామంటూ చెబుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి అప్లై అవుతుందంటూ కూడా కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇదే అంశం ఆశ్చర్యకరంగా మారుతోంది. ఎందుకంటే హౌతీలకు సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులు వేగవంతం చేయబోతోందా అంటూ చర్చ జరుగుతుంటోంది. ఒకసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు యెమెన్ మీద ఇజ్రాయెల్ అణుబాంబు దాడికి సిద్ధమవుతోందా? ప్రస్తుతం ఇటువంటి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అణుబాంబులతో యుద్ధం జరిగే ఆ సిచ్యువేషన్స్, ఆ పరిణామ క్రమాలు ఇప్పుడు కనిపిస్తున్నాయంటూ అటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఇదే అంశానికి సంబంధించి కొద్ది మొత్తంలో అణుబాంబులతో దాడి జరిగింది అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని మనం చూడడం జరిగింది. ఒక వార్తా కథనానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదే అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఇజ్రాయెల్ హౌతీల మీద యెమెన్ని టార్గెట్, మరి ముఖ్యంగా హౌతీల టార్గెట్గా యెమెన్ మీద ఇప్పుడు ఒక చిన్నపాటి అణుబాంబులని విడుదల చేయబోతోందా అంటూ చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా వీళ్ళిద్దరూ అయిపోయారు, వీళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాల్సింది సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా ఇటు లెబనాన్లోని హెజ్బుల్లాతో పోరాటం చేస్తున్న సందర్భంలో హౌతీలు మధ్య మధ్యలో ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి దిగిన క్రమాన్ని కూడా మనం చూసాం. అప్పుడే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది, ఇప్పటికే నువ్వు గుణపాఠం నేర్చుకోవాల్సింది, హమాస్ని హెజ్బుల్లాని చూసి గుణపాఠం నేర్చుకోకపోతే వదిలిపెట్టేదే లేదన్న సందర్భం. ఈ నేపథ్యంలోనే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మధ్యలో ఒకసారి అమెరికా కూడా, ఎందుకంటే అక్కడ రెడ్ సీ మీదుగా వెళ్లాల్సిన నౌకలకు సంబంధించి హౌతీలు టార్గెట్ చేశారు, మరి ముఖ్యంగా వాణిజ్య నౌకల్ని. ఈ నేపథ్యంలోని
అప్పుడు అమెరికా కూడా ఒకసారి ఓ చిన్నపాటి దాడికే పాల్పడింది. ఆ సందర్భాన్ని చూసాం హౌతీలే టార్గెట్గా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్ హౌతీలకు వార్నింగ్ ఇస్తోంది, ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. మీరు బుద్ధి తెచ్చుకోకపోతే కనుక మీకు బుద్ధి చెప్పేలా, గుణపాఠం నేర్పేలా మేము ముందుకు వెళతామంటూ చెబుతోంది ఇజ్రాయెల్. బెంజమిన్ నెతన్యాహు చాలా సీరియస్గా ఉన్నారు. మరి ముఖ్యంగా హెజ్బుల్లాతో శాంతి చర్చల తర్వాత ఇజ్రాయెల్ కాస్త ప్రశాంతంగానే కనిపిస్తోంది. కానీ హౌతీలే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, హౌతీలే మా మీద దాడులు చేస్తున్నారు, ఈ నేపథ్యంలో మేము ప్రతి దాడికి దిగుతాం, గుణపాఠం వచ్చేలా చేస్తామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ఇక్కడ దాడి చేయడం జరుగుతోంది. హౌతీలే టార్గెట్గా యెమెన్ మీద. ఒకసారి ఆ దాడుల తీవ్రత మీరు చూడొచ్చు. హౌతీలు కూడా నిన్న కాక మొన్న కొద్ది గంటల క్రితం ఇటు ఇజ్రాయెల్ మీద బలిస్టిక్ మిసైల్స్ దాడి చేసిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తమ ఇంటర్సెప్టర్స్, తమ రక్షణ వ్యవస్థ, తమ డిఫెన్స్ సిస్టమ్, తమ ఇంటర్సెప్టర్స్ ఆ బాలిస్టిక్ మిసైల్స్ని గాల్లోనే పేల్చేశాయంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. కొన్ని శిథిలాలు పడే నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళని బంకర్స్లోకి వెళ్ళిపోమంటూ చెప్పిన సందర్భం ఉందంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యెమెన్ మీద అణుబాంబుకి ఇజ్రాయెల్ ఆలోచిస్తోందా, అంత వేగంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తోంది. కానీ ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఒకవేళ హౌతీలు కనుక తాము కట్టడి కాకపోతే, హౌతీలు కనుక ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.